హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. ఇదేంటంటే పీతలు ఫ్రెండ్స్, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పీతలు ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియోలో తీసాను ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మా అక్క తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మా అక్కది ఈస్ట్ అండి, మాది వెస్ట్. ఈస్ట్ అంటే రాజోల దగ్గర శివకోడండి వాళ్ళది. మా అక్క తీసుకొచ్చింది. నాకు చేయడం రాదండి, తానే చేసింది. చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఎలా చేసిందో, చాలా స్పీడ్గా చేసిందండి. నాకు రాదు అంటే తానే చేసింది. మీలో కూడా ఎవరికైనా రాకపోతే చూడండి ఫ్రెండ్స్, అదిగోండి గుడ్డు పీత వచ్చింది చూడండి. అది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, కూర కూడా ఎలా చేయాలి ఏంటని నేను చెప్తానండి. మొత్తం అలా నీట్గా కడిగేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్న తర్వాత పీతలో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేయించిన తర్వాత అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ తగినన్ని వేసుకుని మూత పెట్టి మగ్గబెట్టేయాలండి. బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. అది ఎంతో నేను చూపిస్తానండి. చింతపండు బాగా నానబెట్టిన తర్వాత ఇది ఎగిరిన తర్వాత దగ్గరగా ఎగిరిన తర్వాత చింతపండు వేసేయాలండి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా ఎగరబెట్టేయాలి. ఎగరబెట్టిన తర్వాత మసాలా వేయాలండి. ఆ మసాలా ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు వేసుకోవాలండి. అల్లము చిన్న ముక్క వేసుకోవాలి, పెద్దగా వేసుకోకూడదు. బాగా దగ్గరకు మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. మీకు అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే దీనికో సామెత ఉందండి, అది మా అమ్మమ్మ చెప్పేది. అది ఏంటంటే కూర వండేటప్పుడంట పీత ఎవరు వండుతున్నారో కూడా గుర్తిస్తుందంట ఫ్రెండ్స్. అది మీలో ఎవరికైనా తెలుసా అండి? మీ చిన్నప్పుడు ఎవరైనా చెప్పారా మీకు? మాకు మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, పీతల కూర వండేటప్పుడు మన కూర వండేటప్పుడు ఆ పీతకి మనం తెలుసు, గుర్తించుకుంటుందని చెప్పారు. అది చేసేసిన తర్వాత కూడా అలాగే కదులుతూనే ఉందండి. ఇంకాను కావాలంటే మీరు ఫస్ట్ వీడియోలో చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ కర్రీ? నాకైతే చాలా ఇష్టం అండి, కానీ చేయడం అయితే రాదు. ఇప్పుడైతే చూసాను మా అక్క చేయడం. చూసారా ఇలా ఎంత ఎమ్మీగా ఉంటుంది, ఎంత బాగా రెడీ అయిందో. తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చండి. వంకాయ పీతలు చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్,